నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, గౌరవ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, యువ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి మరియు కోడూరు కమలాకర్ రెడ్డిల స్ఫూర్తితో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను ప్రోత్సహిస్తూ 10వ తరగతి పరీక్షల్లో మండలంలో మొదటి స్థానం సంపాదించిన గుడి భార్గవ్కు సుహాసిని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 25,000 రూపాయల ప్రోత్సాహం మరియు 2వ స్థానం వచ్చిన నేహా పర్హత్కు సిగమాల పుల్లమ్మ మెమోరియల్ తరపున 10,000 రూపాయలు ప్రోత్సాహకంగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కమలాకర్ రెడ్డి, షేక్ షఫీ, కనుమూరు మధుసూదన్ రెడ్డి, హరికుమార్ రెడ్డి మరియు మండల నాయకులు ఎంఈఓ సునీల్ తదితరులు పాల్గొన్నారు. క్లాస్లో ఫస్ట్ మార్క్స్ వచ్చిన బాబుకి దాసరి విజయ్ కుమార్ ఆయన వైఫ్ జ్ఞాపకార్థం 25,000 ఇవ్వాలని అనుకున్నారంటే దానికి బాబు ఏం పేరమ్మా భార్గవ్కి 25,000 గ్రామంలో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 5,000 రూపాయలు ఇస్తున్నారు. ఈరోజు ఇక్కడ ఇందుకూరుపేట మండలం ప్రిన్సిపల్స్, హెడ్ మాస్టర్స్, టీచర్సు, అలాగే జిల్లాలో 3వ స్థానం సాధించిన పిల్లలు, 3 తర్వాత ఫస్ట్ ప్లేసు, సెకండ్ ప్లేస్ స్కూల్కి అంటే లోకల్ స్కూల్స్లో ఫస్ట్ సెకండ్ వచ్చిన పిల్లలు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఇంత బాగా విద్యను అందిస్తున్నందుకు ముఖ్యంగా టీచర్స్ని, ఉపాధ్యాయుల్ని, ప్రిన్సిపల్స్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. ముందుకి రాబోయే రోజుల్లో కూడా ఇదే మాదిరిగా మీరు ఇప్పుడు మన లోకేష్ బాబు ఆధ్వర్యంలో మీకు అందరికీ తెలుసు గవర్నమెంట్ స్కూల్స్ అన్ని షఫిల్ చేసి ఇంకా మెరుగైన విద్యని అందించాలని చెప్పి టీచర్స్ని, పిల్లల్ని అందరినీ కలిపి ఒక దగ్గర చేర్చి ఇంకా మెరుగైన విద్య కోసం మనము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ ప్రయత్నాల్లో రాబోయే రోజుల్లో స్టేట్ ఫస్ట్ వచ్చే విధంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీ పిల్లలు చదవాలని, వాళ్ళని ప్రోత్సహించాలని ఉపాధ్యాయుల్ని నేను కోరుకోవడం జరుగుతుంది. అందరికీ ఎవరైతే అన్ని మండలాల్లో కూడా స్కూల్ ఫస్ట్లు ఇలాగా 10th క్లాస్లో ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. పిల్లలందరికీ కూడా 10th క్లాస్ ఎవరైతే ఇప్పుడు మంచి స్కోర్తో పాస్ అయ్యారో వాళ్ళందరికీ కూడా IIITలో అప్లై చేసుకుంటే ఇంటర్, బీటెక్ వరకు 6 years ఫ్రీ అడ్మిషన్స్ దొరుకుతాయి. ఈ కాలేజెస్ పులివెందల్లో, న్యూజివీడ్లో 2 దగ్గరలో ఉన్నాయి. ఎవరైతే మీ స్కూల్స్లో నుంచి మంచి మార్క్స్తో వాళ్ళు పాస్ అయ్యారో ఆ పిల్లలకు అందరికీ కూడా ఉపాధ్యాయులు కానీ, ప్రిన్సిపల్స్ కానీ గైడెన్స్ ఇవ్వాలని, ఎందుకంటే కొంతమందికి తెలియదు. సో ప్రతి ఒక్కరు కూడా కోవూరు కాన్స్టిట్యున్సీలో జడ్పీ హై స్కూల్స్లో చదివిన పిల్లలకి అందరికీ కూడా మంచి స్కోర్ వచ్చిన పిల్లలకి ఈ సలహా ఇవ్వాలని చెప్పి నేను ఉపాధ్యాయుల్ని, ప్రిన్సిపల్స్ని అందరినీ కోరుకుంటున్నాను. మా బీపీఆర్ విద్య వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఫౌండేషన్ స్కూల్లో 29 మంది ఎగ్జామ్ రాస్తే అందులో 20 మందికి 90% అబోవ్ వచ్చింది. అదేవిధంగా ఒక 8 మందికి 80% అబోవ్ వచ్చింది. ఒక్కరికి లాస్ట్ కట్ ఆఫ్ మార్క్ వచ్చి 76.83 వచ్చింది. సో ఇంత బాగా ప్రతి ఒక్కరూ 100% పాస్ మార్క్స్ రావడమే కాకుండా ఇంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ రావడానికి ముఖ్యంగా పిల్లలు ఎంతో బాగా చదువుతున్నారు. అదేవిధంగా ఆ స్టాఫ్ కానీ, ప్రిన్సిపల్ గారు కానీ స్కూల్ మీద తీసుకుంటున్న శ్రద్ధ వల్ల ఇదంతా జరిగింది. బీపీఆర్ గారు ఏ ఉద్దేశంతో అయితే ఈ స్కూల్ స్థాపించారో ఇప్పటికీ ఆల్మోస్ట్ ఎంతమంది పాస్ అవుతారు? 200 మెంబర్స్ 10th క్లాస్ పాస్ అయ్యి బయటకు వెళ్ళి వాళ్ళు ఎంతో ఉన్నత చదువులు చదువుకుంటున్నారు. అందుకు నిజంగా మాకు చాలా సంతోషం ఉంది. ఈ సంవత్సరం కూడా అందరూ వచ్చి నన్ను
స్కూల్లో సీట్లు అడుగుతున్నారు. నేను అదే చెప్పాను, మీ ప్రతిభ మీద మీకు అన్ని అర్హతలు ఉంటే తప్పకుండా వస్తుంది అని చెప్పి. ఈమె సింగిల్ పేరెంటు, పేపర్ వేసుకుంటా పాపను చదివించుకుంది. వాళ్ళ హస్బెండ్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. సో ఆమె ఈరోజు ఎంతో హ్యాపీగా ఉంది. ఈ పాప ఇంజనీరింగ్ చదవబోతుంది నారాయణ స్కూల్లో. మా స్కూల్లో ఎప్పుడు కూడా ఫస్ట్ మార్క్ వచ్చిన పాపని మేమే చదివిస్తాము. సో ఈ పాపకు కూడా ఇంజనీరింగ్ అయ్యేంత వరకు కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అండగా ఉంటారు, చదివిస్తారని కూడా నేను చెప్తున్నాను.